హరి ఓం. ఈనాటి మంత్రము జీవన అంతర్యామి అయి జీవులను జీవింపజేయువాడును. అంతర్యామి మనందరి హృదయ కుహరాలలో ఉండేటటువంటి ఆ పరమాత్ముడైన శ్రీ వెంకటేశ్వరుడు. ఆయనే మన అంతర్యామిగా ఉంటూ మనందరి జీవితాన్ని కూడా ఆయనే జీవిస్తూ ఉంటాడు, జీవింపజేస్తూ ఉంటాడు. అందుకే మనకి శాస్త్రం చెప్పినప్పుడు జీవనము అంటే మనము బ్రతికున్నంత కాలము మనకి ఆయనే దిక్కు. స్వప్న, సుషుప్త, జాగరూకత, ఈ మూడు రకాలనేవి మన మానవ జీవితంలో ఉండేటటువంటివి. అంటే సుషుప్త అంటే పూర్తిగా నిద్రలో ఉంటాము, అప్పుడు మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. అదేవిధంగా స్వప్న అంటే మనం నిద్రలో ఉంటాం కానీ మన మనసు మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ విధంగా కాకుండా మన శరీరము మన మనస్సు రెండూ మెలుగుతూ ఉండే స్థితిని జాగృత అంటాం. ఈ జాగృత స్థితికి అధినాయకుడే శ్రీ వెంకటేశ్వరుడు, శ్రీనివాసుడు. అటువంటి శ్రీనివాసుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను. మంత్రపఠనం. ఓం జీవనాయ నమః. ఓం జీవనాయ నమః. ఓం జీవనాయ నమః.